హలో అండి. ఈరోజు వీడియోలో లంచ్ బాక్స్ రెసిపీతో అయితే మీ ముందరికి వచ్చేసానండి. బ్యాచిలర్‌కి అయితే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. సింపుల్‌గా చేసుకోవచ్చు. ముందుగా ప్యాన్‌లో అయితే 2 స్పూన్ల ఆయిల్ అయితే పోసేసుకోవాలి. ఉద్దిపప్పు, ఆవాలు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుందాము. చిన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు అయితే వేసేసుకోవాలి. దంచిన తెల్లగడ్డలు కూడా వేసేసుకునేసి బాగా అయితే కలిపేసుకునేసి 100 గ్రాముల బెండకాయలు అయితే బాగా కడిగేసుకునేసి ఆరబెట్టేసి చిన్న చిన్నవిగా కట్ చేసుకుని అయితే వేస్తున్నానండి. పిల్లలు బెండకాయలు తిన్నప్పుడు ఈ విధంగా రైస్ చేసి అయితే స్కూల్కి పంపించండి. ఖచ్చితంగా తినే తీరాలండి. బాగా అయితే కలిపేసుకునేసి ఇందులో కొద్దిగా పసుపు, టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్, కారం ఎంత కావాలో దానికి తగ్గట్టుగా చిల్లీ పౌడర్ కూడా వేసేసుకుందాము. అలా ఒక స్పూను ధనియాల పొడి కూడా వేసుకునేసి మొత్తాన్ని అయితే బాగా కలిపేసుకోవాలండి. బెండకాయలు బాగా కుక్ అయిన తర్వాత ఇందులో మనకి ఎన్ని ఎగ్స్ కావాలో దానికి తగ్గట్టుగా అయితే కొట్టయితే పోసేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి పొడి పొడిగా ఈ విధంగా అయితే రావాలండి. చూసారా, ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు టేస్ట్కి సాల్ట్ చాలకపోతే చూసి అయితే వేసేసుకోండి. మిగిలిన అన్నము లేకపోతే అప్పుడే వండిన అన్నము, బాస్మతి రైస్ ఏదో ఒక రైస్ అండి వేసి కలుపుకొని పిల్లలకి లంచ్ బాక్స్ లేకపోతే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఈ విధంగా లంచ్ బాక్స్ చేసుకొని పోండి. అద్దిరిపోతుందండి టేస్ట్. మీరు ఇంట్లో ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.